తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మంతని నియోజకవర్గం నుండి షాడో ముఖ్యమంత్రి అని గొప్పలు చెప్పుకుంటున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు దళితులపైన ఎందుకు నీకింత కక్ష? 40 సంవత్సరాల నుండి మా దళితుల ఓట్లు వేయించుకుంటూ నీ కుర్చీని దక్కించుకుంటున్నావు, కానీ మాకు అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తానన్న మాట మర్చిపోయినావా? మంత్రి శ్రీధర్ బాబు గారు అని రాష్ట్రంలో ఏ ఒక్క పథకం అన్నా అమలు చేయని అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రోజులు ముందే ఉన్నాయని మంతని డివిజన్ సీనియర్ దళిత నాయకుడు మంతని లక్ష్మణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అధ్యక్షులు పుట్ల శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మన తమ్ముడు గద్దెల శంకర్ గారు, మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి దళిత బంధు లబ్ధి పొంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు గురై అనామకులుగా అర్భకులుగా ఎలాంటి ఉపాధి లేకుండా ఇంకూ వచ్చినటువంటి నా దళిత బంధు మిత్రులకు మరియు పాత్రికేయులకు నమస్కారం తెలియజేస్తూ, మరి గత 2.5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అర్హులైనటువంటి లబ్ధి పొందినటువంటి ప్రొసీడింగ్ కార్డులు వచ్చినటువంటి కుల ఆదాయ ఇతర సర్టిఫికెట్లు అప్పచెప్పి అధికారులకు అన్ని రకాలుగా ఇచ్చి లబ్ధిదారులుగా ఎంపికైనటువంటి ఈ రాష్ట్ర దళిత బంధు సోదరులందరూ ఎదురు చూస్తున్న క్రమంలో హఠాత్తుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈ యొక్క దళితుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. మరి అయ్యా, మరి ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండానే అన్నీ చేసినాం చెప్పుకుంటున్నారు. మీరు అలా చెప్పుకోవడానికి మీ ప్రభుత్వానికి మీకు కొంచెం సిగ్గు మానం ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు చేసినవో రేపు అంబేద్కర్ జయంతి రోజు సభాముఖంగా నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో ఒక పథకాన్ని అమలు చేయడం, ఏదో ఒక వ్యక్తికి ఇచ్చి మొత్తం మందికి ఇచ్చేసినామని చెప్పడం. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు? ఊరికి 1-2 ఇచ్చి మొత్తం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నావు. దళిత బంధు రావేస్తామన్నావు, అది అడ్రస్సే లేదు. ఒక ఆర్టీసీ బస్సు పెట్టినావు, మహిళలతో ఇబ్బంది. మరి అదే కేసీఆర్ గారు ఇక్కడ పార్టీలో చూడకుండా, విధానాలు చూడకుండా ఎట్లాగైతే కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ఏ విధంగానైతే పెట్టి ప్రతి పేద కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగిందో అదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దళితులైన ప్రతి వ్యక్తులకు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ₹10 లక్షల ఇచ్చి ఆదుకోవాలి. ఇది తరతరాలుగా అవమానాలకు గురై అంటురాని వారుగా ఉంటూ దేనికి నోచుకొని ఈ బడుగు జీవులంతా పైకి రావాలనే ఆలోచనతో మరి ఒక దళిత బంధు పథకం పెట్టినాడు ఓర్వలే కాంగ్రెస్ వాళ్ళు. అయ్యో దళితులు 10 లక్షలు వస్తే పెద్దగా అయిపోతారని ఇప్పుడు ఓరడం లేదు, వీళ్ళు అన్నదాన్ని ఇవ్వడం లేదు. మరి ఇలాంటి కుటిన నీతి రాజకీయాలు చేయడం మానుకొని ఇప్పటికైనా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న శ్రీధర్ బాబు, మా సార్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఇమ్మీడియట్గా శ్రీధర్ బాబుతో మాట్లాడి అది అమలు చేయకపోతే మరి ఇక్కడ తిరగలేరు దళితులు అనే విషయాన్ని చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.